సార్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇండివిడ్యువల్‌గా కూడా టాక్స్ మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేయొచ్చు అని చెప్తున్నారు గదా! అవును. అయితే ఒక్కసారి మనం ఆ వెబ్‌సైట్‌లోకి ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత చూస్తే మనకక్కడ 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫార్మ్ అవును 1, సార్. ఫార్మ్ 2, ఫార్మ్ 3 అని 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. అవును సార్. అది ఎవరెవరికి ఏ ఫార్మ్ అనేది వర్తిస్తుందని కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఫస్ట్ వచ్చింది ఫార్మ్ 1. అదేంటంటే సాలరీ పర్సన్స్ రూ. 50,00,000 లోపున్న సాలరీ పర్సన్స్ ఆ ఫార్మ్ 1 ఫిలప్ చేస్తారు. రెండోది ఫార్మ్ 2 వచ్చేసరికి మోర్ థాన్ 50,00,000 ఉండి ఒక ఇంటికంటే 2 ఇళ్ళు ఉండొచ్చు. లేకపోతే 3 ఇళ్ళు ఉండొచ్చు. ఓకే. తర్వాత ఆస్తి పన్ను అంటే ఆస్తి పన్ను అనకూడదు. క్యాపిటల్ గెయిన్స్ అంటారు. మనం ఆస్తి కొని అమ్ముతాము. దాని మీద వచ్చేటువంటి టాక్స్‌ని క్యాపిటల్ గెయిన్స్ అంటారు. అది వచ్చినా ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ బిజినెస్ ఇయన్నీ వచ్చినప్పుడు ఫార్మ్ 2 చేయాలి సార్. ఇక మూడోది వచ్చేసరికి ఐటీఆర్ 3 అంటారన్నమాట. అది ప్రొప్రైటరీ బిజినెస్ అనమాట. బిజినెస్ ఇన్‌కమ్ ఎవరు చేసినా హ్మ్. అది ఇండివిడ్యువల్సే కానీ, జాయింట్ ఫ్యామిలీ కానీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఫార్మ్ నంబర్ 3లో చేయాలి సార్. ఓకే. కొంతమందికి అవగాహన లేకుండా ఒకవేళ హ్మ్. ఫార్మ్ 1లోనో, ఫార్మ్ 3లోనో లేదా ఫార్మ్ 2లోనో హ్మ్. వాళ్ళకి ఏదైతే యాప్ట్ ఉందో అది కాకుండా వేరే ఫార్మ్‌లో వాళ్ళు ఫిల్ యెస్. చేసి హ్మ్. కొన్ని ఎక్కడైతే చెక్ చేయాలో అవన్నీ నార్మల్‌గా చెక్ చేసేసారు అనుకుందాం సార్. హ్మ్. అలా చేసినప్పుడు అది హ్మ్. మిస్టేక్ అవుతుందా? వెబ్‌సైట్ ఎలా తీసుకుంటుంది? దాన్ని మళ్ళీ రివిజన్ చేసి వేరే ఫార్మ్ ఫిల్ చేయడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? అవకాశం ఉందండి. హ్మ్. ఉంది. అంటే ఏం చేయాలప్పుడు? 1 ఇయర్ లోపు మనం ఆ రిటర్న్ ఇది నేను పొరపాటున ఒకదాన్ని బట్టి ఒకటి చేసిందని చెప్పేసి మనం రిటర్న్ మార్చి కరెక్ట్ చేసి పని చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. ఇప్పుడు మనం ఏదైనా కంపెనీకి ఏదైనా వర్క్ చేసాం. ఏదో హ్మ్. ఫ్రీలాన్స్ వర్క్ చేసాము. ఏదైనా వెండర్‌కి మనం ఒక వర్క్ చేసి పెట్టామన్నప్పుడు హ్మ్. వాళ్ళిచ్చే అమౌంట్‌లో మనకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి అవును సార్. ఇస్తారు. అవును. ఆ టీడీఎస్‌ని మనం మళ్ళీ ఫైల్ జేసుకోవచ్చు కదా! అవును. అయితే ఈ రిటర్న్స్ చేసేటప్పుడు హ్మ్. టీడీఎస్ హ్మ్. ఫైల్ చేయాలి అనంటే అందరికీ ఆ వెసులుబాటు ఉంటుందా? లేదు పర్టిక్యులర్‌గా దానికోసం స్పెషల్ ఫార్మ్ ఏదైనా ఫిల్ జేసి సబ్మిట్ చేయాల్సుంటుందా? మీరే ఇది ధాత్రిలో చేస్తున్నారు. హ్మ్. మీకు కన్సల్టెంట్‌గా చేస్తున్నారు. మీకు ఇచ్చే దాంట్లో మీకు టాక్స్ కట్ చేసి ఇస్తారు. హ్మ్. ఇచ్చిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు గవర్నమెంట్‌కి కట్టేస్తారు. ఓకే. కట్టిన తర్వాత వాళ్ళు మనకి ఫార్మ్ ఇస్తారనమాట. ఫార్మ్ 16 అని చెప్పేసి ఇస్తారనమాట మీకైతే. హ్మ్. సాలరీ పర్సన్స్‌కైతే 16 అంటే టాక్స్ డిడక్షన్ సర్టిఫికేట్ హ్మ్. కరెక్ట్‌గా చెప్పాలంటే అది. హ్మ్. 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 సో, మేమింత కట్ జేసాము. దాన్ని గవర్నమెంట్ అకౌంట్‌లో డిపాజిట్ చేశామని. దాన్ని మనం చూపించుకొని, మా ఇన్‌కమ్‌కి ఎంతొచ్చిందని చెప్పి చూపించుకొని, మనం క్లెయిమ్ చేసుకొని, మనం టాక్స్‌ని కరెక్ట్‌గా చూపించుకున్నోడు అవుతాం. ఒకవేళ మనకి ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. వాళ్ళు పే చేసేసారు అది అనుకుందాం. మనం మనం ఐటీ చూసుకోవచ్చు. రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. మనం ఫైల్ చేస్తే హ్మ్. ఎంత కాలంలోగా మనకి గవర్నమెంట్ నుంచి ఆ అమౌంట్ మన అకౌంట్‌లో పడటానికి అవకాశం ఉంది? మాక్సిమం అన్నీ కరెక్ట్‌గా ఉంటే 3 మంత్స్‌లో వచ్చేస్తాయి. ఓకే. కిందటి సంవత్సరం అయితే మా క్లయింట్స్‌కి 10 రోజుల్లో కూడా ఇచ్చేసాం. హ్మ్. 1 వీక్‌లో కూడా కొన్ని వచ్చిన సందర్భాలున్నాయి. ఓహ్! అది. అంటే దీనికి పర్టిక్యులర్‌గా ఏమైనా స్లాబ్ సిస్టమ్ ఉందా? ఓన్లీ ఈ అమౌంట్ నుంచి ఈ యెస్. అమౌంట్ వరకే టీడీఎస్ కట్ చేయాలా? ఆ ఉంది. తర్వాత అమౌంట్‌కి టీడీఎస్‌కి సంబంధం లేదా? అట్లా ఏమైనా ఉందా? అంటే ఒక్కొక్క ఇన్‌కమ్‌కి ఒక్కో రకమైన స్లాబ్ ఉందండి. ఓకే. ఇప్పుడు సాలరీ అనుకోండి. మొత్తం ఇయర్లీ సాలరీ ఎంతుందో చూస్తాడు. మీకున్న ఎగ్జామ్షన్ చూసేసి దాన్ని బట్టి లెక్కేస్తాడు. ఈ స్లాబ్ సిస్టమ్ అనమాట.